హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది మార్నింగ్ 5 నుంచి 10 వరకు నేను చేసుకునేటువంటి పనులు అనేటివైతే చూపిస్తున్నాను. మార్నింగ్ ఏమేమి పనులు చేసుకుంటాను అనేటివైతే చూపిస్తున్నాను. మార్నింగ్ 5కి లేచిన తర్వాత మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకొని వచ్చేసాను. ఇంట్లో ఇల్లు తుడవడం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత బయటకు వచ్చేసి కంపౌండ్ అయితే కడిగేసుకుంటున్నాను. కంపౌండ్ మొత్తం కడిగిన తర్వాత ముగ్గులైతే పెట్టేసుకున్నాను. కంపౌండ్ బయట అలాగే కంపౌండ్ లోపల ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. స్నానం చేసి వచ్చి ఆ తర్వాత వంటగదిలోకి అయితే వెళ్తాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసాను. వంటగది అయితే ఎప్పుడు ఇలా నీట్గానే ఉంటుంది. అంటే నేను నైటే అంట్లన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను. స్టవ్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ స్టవ్ వెలిగించే ముందు మళ్ళీ ఒకసారి అయితే ఇలా తుడుచుకుంటాను. ఇప్పుడు టైం 7 అలా అవుతుంది. టైం చాలా ఉంది కాబట్టి నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాను. లేదు టైం అయిపోతుంది అంటే కొద్దిగా స్పీడ్గానే వంట చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టిఫిన్ మాత్రమే, మార్నింగ్ టిఫిన్ ఒకటే చేసేయాలి కాబట్టి కొద్దిగా స్లోనే చేస్తాను. కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి నేను వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వాటర్ అవన్నీ అయితే తాగుతాం కదండి. అవన్నీ ఒక 9 ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి పెట్టేసుకున్నాను. అవైతే ఇప్పుడు నీళ్ళల్లో వేసి కొద్దిసేపు అయితే మరలనిస్తాను. దీనిలో కొద్దిగా మనం తులసి ఆకులు, అల్లం వేసుకుంటే బాగుంటుంది. దీనిలో అయితే తులసి ఆకులు అయితే వేసుకుంటాను. వీటిని అయితే ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తే 1 గ్లాస్ ఎవరికైతే ఉడకపెట్టుకోవాలి. అల్లం అయితే ఇలా సపరేట్గా దంచి వేసేసుకుంటాను. ఇలా మార్నింగ్ టైం ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. టైం లేదు అంటే ఇవన్నీ అయితే ఏం చెయ్యను. ఓన్లీ వేడి నీళ్ళు ఒక్కటే తాగేస్తాను. కొద్దిగా టైం ఉంది ఈరోజు ఇంకా టిఫిన్ చేయడానికి అన్నట్టుగా ఇవైతే చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి మసలడానికైతే చాలా టైం పడుతుంది కాబట్టి వీటి జోలికైతే నేను వెళ్ళను. టైం ఉంది, కొద్దిగా త్వరగా లేచాను అంటే పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అయితే పక్కలైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాను. తర్వాత కర్రీకి అయితే పెట్టేసేయాలి కాబట్టి ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే బీనీస్ చేస్తున్నాను. నీళ్ళైతే మసిలిపోయాయి. అది మసిలిన తర్వాత కొద్దిసేపు అయితే పక్కకు పెట్టాలి. ఆ తర్వాత అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత తాగేస్తాను వడపోసుకొని. ఇప్పటికీ గరమే ఉంది, చాలా వేడిగానే ఉన్నాయి. అది గోరువెచ్చగా అయ్యే వరకైతే నేనైతే కర్రీ అయితే పెట్టేసుకుంటాను. అప్పటివరకు కర్రీ అయితే అవుతుంది కాబట్టి ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను. అది కొద్దిగా వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత దీనిలోనే ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకున్న దానిలోనే ఆయిల్ లోపలే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటాను. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసాను. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత దీనిలో ఇప్పుడైతే బీనీస్ అయితే వేస్తాను. వీటిని ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే పెట్టి అయితే మగ్గనిస్తాను. చపాతీ బీన్స్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను. కారం పొడి, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ కర్రీ చపాతీ చేస్తే ఒక టైంకే అయిపోతుంది. మనకు మధ్యాహ్నం వరకు కూడా ఉండదు. చపాతీలోకి మాత్రం బాగానే తినేస్తాము. ఇది కొద్దిసేపు కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత 5-10 మినిట్స్ పడుతుంది. ఇలా నూనెలోనే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. మనం ఫస్టే వాటర్ వేయొద్దు మొత్తం, ఎందుకంటే ఆ బీనీస్ అనేది పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేస్తాను. వాటర్ వేసి మళ్ళీ సిమ్లోనే పెట్టేసి అయితే మగ్గనిస్తాను. ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కాబట్టి కర్రీ అయితే యువతలకి షిఫ్ట్ చేశాను. తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాను పిల్లలకు. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కర్రీ లాస్ట్ దించే ముందు కాబట్టి కొత్తిమీర అయితే వేశాను. ఇంకాస్త వాటర్ ఉన్నట్టున్నాయి దానిలో, అంటే ఆ వేడి ఆవిరికి వాటర్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం వేసిన వాటర్ అయితే అన్నీ కంప్లీట్ ఇంకిపోయాయి.
చపాతీలు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ టైం అవుతుంది కాబట్టి త్వరగానే చేస్తున్నాను. వీళ్ళు తినిపోయిన తర్వాత లంచ్ అయితే మెల్లిగానే చేసేస్తాను. నేను టిఫిన్ చేసిన తర్వాతనే లంచ్ అయితే చేస్తాను. అంటే ప్రిపేర్ చేయడం, టిఫిన్ చేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాలైతే ఇప్పుడు మసల పెడుతున్నాను. ఎందుకంటే అప్పుడు స్టవ్ ఖాళీ లేదు. పిల్లలైతే టైం అవుతుంది కాబట్టి పిల్లలకైతే ఫస్ట్ చేసి ఇచ్చాను. తర్వాత పాలు పెట్టేశాను. అవతల నేను టీ పెట్టుకొని టిఫిన్ అయితే చేయడానికైతే టిఫిన్ తీసుకెళ్తున్నాను. నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కర్రీ అయితే అంత చేస్తే ఇంతే మిగిలింది మధ్యాహ్నానికి. టిఫిన్ అయితే చేసేసారు. మొత్తం స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మేము టిఫిన్ చేసినవి, మేము తిన్నవి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను. అవి అంట్లో అట్లా పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేయను. ఒకవేళ పిల్లలకు బాక్స్ పెట్టించేది ఉంది అంటేనేమో అన్నీ మార్నింగే అయిపోతాయి. అంటే ఇవి అప్పుడు ఏం పెట్టేసుకోను, ఎందుకంటే టైం ఉండదు. ఈ టిఫిన్ అవన్నీ చేసినవి అయితే కడిగాను. మనకు పక్కలైతే వంట చేయడానికి కూడా ఉంటాయి సపరేట్ గిన్నెలు కాబట్టి వాటిలో చేసేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసేసి ఇవన్నీ అయితే కడిగేసుకుంటాను. ఎప్పటికప్పుడైతే క్లీన్గా కడిగేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు తిన్నాయి సాయంత్రం తిన్నాయి ఉదయము అలా అయితే ఏం పెట్టేసుకోను. సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా అవి అట్లా పెట్టేసి తినాలనిపించదు. నెక్స్ట్ నేను మళ్ళీ వంట చేయాలన్నా కూడా నాకు స్టవ్ మళ్ళీ నీట్గానే ఉండాలి. సింక్ కానీ మొత్తం క్లీన్ ఉండాలి. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాతనే మళ్ళీ అయితే నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తాను. అన్నీ కడిగేసిన తర్వాత లాస్ట్కి అయితే హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు అయితే కడిగేసుకుంటున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింక్ అవన్నీ కడిగేసుకున్నాను. ఇలా అయితే స్టవ్ మళ్ళీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నాను. అంటే మళ్ళీ మార్నింగ్ కడగను, ఓన్లీ ఒక బట్ట తీసుకొని అయితే చేస్తాను. ఇట్లా అంట్లో అయితే అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే టమాటా పప్పు చేస్తున్నాను మధ్యాహ్నానికి. పప్పుకైతే అన్నీ కడిగి కట్ చేసి పెట్టేశాను, అందులో వేసేసాను. పప్పు అన్నం అయితే అవుతుంది. మధ్యాహ్నం పిల్లలు వచ్చే వరకు అయితే ఇది చల్లారిపోతుంది. నేను 10 వరకు అయితే చేసేసాను. అంటే వెంబడెంబడే ఉదయమే చేయకుండా కొద్దిగా మెల్లిగా చేస్తాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కడిగేసుకొని కొద్దిగా లేట్గా చేయడం వల్ల వాళ్ళు వచ్చాక కొద్దిగా వేడిగా ఉంటుంది అన్నట్టుగా కొద్దిగా లేట్గా చేస్తాను వంట అయితే. అన్నం పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు అయితే ఇప్పుడు రుబ్బేసుకోవాలి. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా రుద్దేస్తే మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత మనం రుద్దిన తర్వాత ఒకవేళ చిక్కగా కావాలంటే ఇలాగ పెట్టుకోవాలి, లేదంటే కొద్దిగా వాటర్ వేసి రుద్దుతూ ఉండాలి. తర్వాత లాస్ట్కి అయితే పోపు పెట్టేసుకుంటాను. పప్పు అయితే కంపల్సరీ ఉండాలి అండి. మాకైతే రోజు కంపల్సరీ పప్పు, ఎన్ని కూరగాయలు చేసినా పప్పు అయితే పక్కన ఉండాలి. ఈ ఎండాకాలంలో కాబట్టి ఒకరోజు పప్పు, ఒకరోజు పచ్చిపులుసు అనేటివి అయితే చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అయితే పప్పు అయితే కంపల్సరీ ఉంటుంది. నువ్వు ఎన్ని కర్రీస్ అనేది కంపల్సరీ పప్పు అయితే ఉండాల్సిందే మాకు. ఎండాకాలం వచ్చినప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది అప్పుడప్పుడు. కర్రీస్ అయితే బాగానే తింటుంటారు పిల్లలు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు ఉండాల్సిందే.